ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం విజయనగర రాజ్యాన్ని సందర్శించిన రాజులు ఎవరు, అసలు విదేశీయులు ఎవరు సందర్శించారు అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. క్రీస్తు శకము 1420లో మొట్టమొదటిసారిగా సందర్శించిన వారు నికోలో కాంటి. కాలు పెట్టాడు, కంటితో చూశాడు అని గుర్తుపెట్టుకోండి. నికోలో కాంటి కంటితో చూశాడు. నెక్స్ట్, క్రీస్తు శకము 1443లో రెండవ దేవరాయల కాలంలో అబ్దుల్ రజాక్ రెండవ దేవరాయలు అబ్దుల్ రజాక్. రెండవ దేవరాయలు ఏంటంటే ముస్లింలకు ఇంపార్టెంట్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ అబ్దుల్ రజాక్ గారిని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, క్రీస్తు శకము 1520లో శ్రీకృష్ణదేవరాయల కాలంలో డొమింగో పేజ్ ఈయన పేజ్ అంటే కృష్ణదేవరాయల కాలం నాటి పేజీలన్నీ కూడా మనకు ముఖ్యమే, అంటే అతని పరిపాలన ముఖ్యమే పేజ్ అని, ఆ విధంగా పేజ్ అని గుర్తుపెట్టుకోండి. డొమింగో పేజ్ 1537 క్రీస్తు శకము 1537 అచ్యుతరాయల కాలంలో న్యూనిజ్. ఇక్కడ యావత్తుంది అచ్యుతాలో, ఇక్కడ కూడా న్యూనిజ్. ఇది 3 అక్షరాలు, ఇది 3 అక్షరాలు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్లూ మొఘల్ ఎంపైర్. బాద్షా బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు, బాద్షా. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విజయనగర రాజులు. హెచ్డి స్కావ్. హెచ్ హరిహరరాయలు, బి మొదటి బుక్కరాయలు, హెచ్ రెండవ హరిహరరాయలు, డి రెండవ దేవరాయలు, ఎస్ సాల్వ నరసింహరాయలు, కె శ్రీకృష్ణదేవరాయలు, ఏ అచ్యుతరాయలు, ఏ అలియరామరాయలు, వి వెంకటపతిరాయలు. మొత్తం ఒకసారి ర్యాపిడ్ రివిజన్కి ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇవి చేసినాయి. కాకతీయ రాజులలో ముఖ్యులు పిఆర్జీ, ఆర్పి అని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి చదివితే కూడా పిఆర్జీ, ఇక్కడ నుంచి చదివితే పిఆర్జీ, జీ మధ్యలో. పి ఫర్ రెండవ ప్రోలరాజు, ఆర్ ఫర్ రుద్రదేవుడు, జీ ఫర్ గణపతి దేవుడు, ఆర్ ఫర్ రుద్రమాదేవి, పి ఫర్ ప్రతాపరుద్రుడు అంటే రెండవ ప్రతాపరుద్రుడు. రుద్రమాదేవి కాలంలో వచ్చిన ఇటలీ యాత్రికుడు మార్కో పోలో. క్లూ, పోలో ఆటకు పోలో ఆటకి మార్క్స్ వేయడానికి మార్కు పోలో కదా, పోలో ఆటకు మార్క్స్ వేయడానికి వచ్చాడు. ఎవరి కాలంలో? రుద్రమాదేవికి మార్కులు వేయడానికి వచ్చిండని గుర్తుపెట్టుకోండి. గణపతి దేవుడు. అభయ శాసనం. గణపతి తన తొండంతో మనకు అభయం ఇస్తాడు కదా మనకు గణపతి. ఆ విధంగా గణపతి దేవుని కాలం గురించి మోటుపల్లి శాసనం ద్వారా తెలుసుకోవచ్చు. గణపతి దేవుడు మోటుగా అంటే లావుగా ఉంటాడు కాబట్టి మోటుగా అని పెట్టుకోండి. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్, ప్రతాపరుద్రునితో యుద్ధం చేసి కాకతీయ సామ్రాజ్యాన్ని ఓడించింది మహమ్మద్ బిన్ తుగ్లక్. రెండవ ప్రతాపరుద్రుని కాలంలో యుద్ధం చేసి కాకతీయ సామ్రాజ్యాన్ని ఓడించింది మనకి మహమ్మద్ బిన్ తుగ్లక్. క్లూ ఏంటంటే కాకతీయ సామ్రాజ్యం చాలా గ్రేట్. ఇలాంటిది ఒక పిచ్చి తుగ్లక్ చేతిలో ఓడిపోయింది 1323లో. ఈ విధంగా మరెన్నో క్లూస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఇప్పుడు నాటో కూటమిలో చేరిన 32వ దేశం స్వీడన్. డన్ అని గుర్తుపెట్టుకోండి. 32 పనులు ఉంటాయి కదా మనిషికి, ఆ విధంగా డన్, స్వీడన్. నీరు గురించి భయం అంటే హైడ్రోఫోబియా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ స్మైలింగ్.